నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డీజిల్, పెట్రోల్ కు ఎలాంటి కొరత లేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు. అవసరానికి మించి కొనుగోలు చేయొద్దు. ప్రతి ఆయిల్ బంకు వద్ద సిబ్బందిని నియమించాం. ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి వెల్లడి. సమస్యల పరిష్కారం కోరుతూ బంద్ పాటించిన ఎరువుల దుకాణదారులు. పట్టణంలో మూసివేసి కనిపించిన ఎరువుల దుకాణాలు. ధార్మిక భావనతోనే ప్రతి వ్యక్తి వికాసవంతంగా మెలుగుతాడు. ఆలయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. టీటీడీ దేవస్థానాల అర్చకులు శ్రీమాన్ అనంతశయన దీక్షితుల వ్యాఖ్యలు. తెనాలిలో శ్రీనివాస సేవ పరాయణ బిరుదుతో దీక్షితులకు సత్కారం. జంపని చెన్నకేశవ స్వామి ఆలయంలో మూల విరాట్ను తాకిన సూర్యకిరణాలు. మోహిని ఏకాదశి పర్వదినాన 40 నిమిషాల స్వామిని స్పృశించి బాణుడు తన్మయం చెంది పూజలు చేసిన భక్తులు. డీజిల్, పెట్రోల్ కొరత ఉందని ప్రజలు ఆందోళన పడవద్దని తనిఖీలు చేస్తూ సక్రమంగా సరఫరా జరిగేలా చూస్తున్నామని తెనాలి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి చెప్పారు. అవసరమైనంత పెట్రోల్, డీజిల్ మాత్రమే కొనుగోలు చేయాలని, అవసరానికి మించి నిల్వ చేయొద్దని సూచించారు. పట్టణంలోని ఆయిల్ బంకుల్లో డీజిల్ కొరతతో వాహనదారులు బారులు తీరుతున్న నేపథ్యంలో అధికారులు నష్ట నివారణ చర్యలకు దిగారు. ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, పోలీస్ అధికారులు పెట్రోల్ బంకులను సందర్శించారు. స్టాక్ ఎంత ఉంది, ఒకవేళ జీరో ఉంటే ఆయిల్ కోసం కంపెనీలకు డబ్బులు చెల్లించారు, అక్కడి నుంచి రావడం ఆలస్యమవుతోందనే విషయాలు పరిశీలించారు. ప్రాధాన్యత ప్రకారం ఆయిల్ ఇచ్చేలా బంకుల నిర్వాహకులతో మాట్లాడారు. పట్టణం, మండలంలోని 20 పెట్రోల్ బంకుల వద్ద పోలీసు, రెవెన్యూ సిబ్బందిని నియమించారు. డీజిల్, పెట్రోల్ సరఫరా సజావుగా జరిగే ఏర్పాట్లను చేశారు. ఎవరు ఆందోళన చెందవద్దని, ఎంతవరకు అవసరమో అంతవరకే డీజిల్, పెట్రోల్ తీసుకువెళ్లాలని సూచించారు. ప్రభుత్వ వాహనాలు, అంబులెన్సులు, రైతులకు పంట కోతలకు అవసరమైన మిషన్లను ప్రాధాన్యత క్రమంలో ఇస్తున్నామని, అన్ని ఆయిల్ బంకులకు సాయంత్రానికల్లా ఆయిల్ అందుబాటులోకి వస్తుందని మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ చెప్పారు. మీకు యావరేజ్ సేల్స్ ఎంత తెలుస్తుంది. బాగుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. అది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు పెట్రోల్ బంక్స్లో డీజిల్, పెట్రోల్ కొరత ఉందనేసి జనాలందరూ ప్యానిక్ అవుతున్నారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము మా నియోజకవర్గంలో ఉన్నటువంటి, అలా ఇన్ఫ్యాక్ట్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంక్స్ పైన తనిఖీ చేస్తున్నాము. ఎక్కడైతే గ్రౌండ్లో జీరో ఉండిందో అక్కడ వాళ్ళకి డబ్బులు కట్టారా, ఎప్పుడు వస్తుంది వాళ్ళ స్టాక్స్ అనేది వెరిఫై చేసుకొని, అవసరమైతే ఆ ఆఫీసర్స్తో కూడా మాట్లాడుతున్నాండి, సప్లై ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళు డబ్బులు కట్టి ఉంటే ఇమీడియట్గా ఇక్కడ వాళ్ళకి మన స్టాక్ తెప్పించేస్తాము. ఎవరు కూడా ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంత అవసరమైతే అంతే తీసుకోండి. ఫ్యూచర్ కోసం నిలవబెట్టుకోవడాలు, డబ్బాలు పట్టుకోవడాలు అలాంటివి చేయకండి. ఎందుకంటే అది కృత్రిమంగా కొరత ఏర్పాటు చేయడం అవుతుంది, అవసరం లేని ముందే పెట్టుకోవడం వల్ల. అలా అవసరం లేకుండా ముందు పెట్టినా కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది. ఇళ్లలో ఎక్కడైనా ఏదైనా అంటువాడి ఇన్సిడెంట్ జరిగితే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా ఎంత అవసరమైతే అంతే తీసుకుని వెళ్ళండి. ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సాఫీగా వాళ్ళ వెహికల్స్, వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది స్టాక్ ఇచ్చేందుకు. కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి మనం ఈ విషయాల్ని మన పత్రికా అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా మీ అందరికీ కూడా చేరవేస్తారు. ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే సంబంధిత మండల రెవెన్యూ ఆఫీసర్ ఉన్నారు, వారి దగ్గరికి వచ్చి వారి కనుక విషయం చెప్పినట్లయితే ఎక్కడ ఇష్యూ వచ్చిందో చూసుకొని వారు వెంటనే రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
2-3 రోజులు ఇదంతా కూడా సర్దుకుంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. మన పంట పండినవి కోసి వారు సరైన టైంలో అమ్ముకోవాల్సిన అవసరం ఉండింది కాబట్టి ప్రయారిటీ వారికే ఇవ్వడం జరుగుతుంది. తహసీల్దార్స్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. తప్పనిసరి ఇక్కడ మా స్టాఫ్ కూడా ఉంటారు. ప్రతి పెట్రోల్ బంక్లో ఒక రెవెన్యూ, ఒక పోలీసు ఉన్నారు. వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగేట్లుగా ఉన్నట్లయితే సిబ్బంది ఇక్కడ ఉంటారు కాబట్టి రైతులు తప్పనిసరిగా వాళ్ళ సహాయం పొందవచ్చు. ఒకవేళ వాళ్ళ స్థాయిలో కనుక రిజల్వ్ కాకపోతే ఎంఆర్ఓ గారు ఉన్నారు, వారు ఇష్యూని సార్ట్అవుట్ చేస్తారండి. ఈరోజు మరి తెనాలి ప్రాంతంలో అన్ని పెట్రోల్ బంకుల్ని తనిఖీ చేస్తున్నాం. ఎవరైనా స్టాక్ హోల్డ్ చేసి అధిక ధరలకు విక్రయించడం అట్లాంటివి ఏమైనా ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఇన్స్పెక్షన్స్ కొనసాగిస్తున్నాం. నిన్న సాయంత్రం నుంచి పోలీస్ సిబ్బంది సహకారంతో అట్లాగే కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మనకి తెనాలి మొత్తం మండలంలో 20 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. 20 పెట్రోల్ బంక్స్లో కూడా పోలీస్ సిబ్బందిని, రెవెన్యూ సిబ్బందిని నియమించడం జరిగింది. యాక్చువల్గా ఇదంతా కూడా ప్యానిక్గా, అంటే ఒక్కసారిగా మనకి 10 లీటర్లు అవసరమైతే 100 లీటర్లు ఏదో ఆయిల్ దొరకదు అనే ఉద్దేశంతో ఆ ఆయిల్ విపరీతంగా కొట్టించుకునే పరిస్థితి ఉంది. అందరూ ట్యాంకులతో అట్లా ఇట్లా వచ్చి ఎక్కువ ప్యానిక్కే ఇదంతా. మేము ఇప్పుడు పరిశీలిస్తే మనకి 20 బంకుల్లో బీపీసీఎల్ 7 ఉన్నాయి మనకి తెనాలి ప్రాంతంలో. 7టికి ఒకటి నందివెలుక్కి ఆల్రెడీ ట్యాంకర్ వచ్చేసింది. హెచ్పిసిఎల్ 4 ఇప్పుడే కంపెనీ నుంచి బయలుదేరాయి. ఈరోజు మార్నింగ్ 5 o'clock నుంచే మా జాయింట్ కలెక్టర్ గారి బృందం కంపెనీలో అక్కడ ఉన్నారు. 4 వెహికల్స్ లోడ్ అయినాయి. ఇప్పటికి ఇంకొక 1 hourలో రీచ్ అయిపోతాయి. అట్లాగే ఐఓసిఎల్ 7 బంకులు ఉన్నాయి మనకి తెనాలి ప్రాంతంలో. ఇప్పటికే 2 బంకులకు వచ్చేసింది ఆయిల్. అలాగే నయారా, రిలయన్స్ చెరొక బంకులు, అవి కాకినాడ నుంచి రావాలి. ఈ ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతాయి. మనకి రిక్వైర్మెంట్ కంటే ప్రతి నెల జరిగేదానికంటే కూడా అదనంగా డబల్ అయిపోయింది. అంతా ప్యానిక్గా వచ్చి ఆయిల్ కొట్టించుకోవడమే సమస్య. పెట్రోల్ అన్ని చోట్ల దొరుకుతుంది, డీజిల్ స్కేర్సిటీ ఉంది అనేది ఒక పాయింట్. అది కూడా మధ్యాహ్నంకి లేదా సాయంత్రంకి నార్మల్సీ రెస్టోర్ అయ్యే అవకాశం ఉంది. నేను మీడియా మిత్రుల ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి ఎవరు ఆందోళనకి గురి కావద్దు. ఎంత మటుకు అవసరమో, పైగా ఇది సమ్మర్ కూడా, మీరు ఎంత ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా అది ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశం ఉంది. మీకు ఎంత మటుకు అవసరమో అంత మటుకే కొట్టించుకోండి. కలెక్టర్ గారు అట్లాగే గౌరవనీయులైన సీఎం గారి ఉత్తర్వుల మేరకు ప్రాధాన్యత క్రమంలో ప్రస్తుతం ఏదైతే రిజర్వ్ స్టాక్ మా దగ్గర ఉందో ఆ స్టాకులు గవర్నమెంట్ వెహికల్స్కి, అట్లాగే అంబులెన్స్కి, రైతులకి, మరి ముఖ్యంగా ఎక్కడైతే రైతులు ఈ కోత, అక్కడ వరి కోత అట్లాంటివి ఏమైనా అవసరమైన చోట పంట కోతలకి వాటికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తాము. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఎరువుల దుకాణాల యజమానులు బంద్లో తెనాలిలోని ఎరువుల దుకాణాల యజమానులు పాల్గొన్నారు. యూరియా, డీఏపీ వంటి రాయితీ ఎరువులతో పాటు అమ్ముడు పోని ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని తయారీ కంపెనీలు డీలర్లను బలవంతం చేస్తున్నాయని గత 4 నుంచి 5 ఏళ్లుగా పెరిగిపోతున్న ఈ పద్ధతిని వెంటనే నిలిపివేయాలని ఎరువుల డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాటు యూరియా, డీఏపీ, ఎంఓపీ ఎరువులపై డీలర్ మార్జిన్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. యూరియాతో సహా అన్ని ఎరువులను డీలర్ విక్రయ కేంద్రం వరకు ఫ్రీ ఆన్ రైల్ రోడ్ ప్రాతిపదికన డెలివరీ చేయాలని కోరుతున్నారు. పురుగుల మందుల చట్టం విత్తనాల బిల్లు ప్రకారం సీలు చేసిన ప్యాకెట్లను విక్రయించే డీలర్లను శాంపిల్ ఫెయిల్ అయిన సందర్భంలో బాధ్యులను చేయకూడదని, దీనికి పూర్తి బాధ్యత తయారీ కంపెనీదే అయి ఉండాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా విత్తనాల విక్రయాల కోసం సాది పోర్టల్ అమలును కేవలం తయారీదారులకు మాత్రమే పరిమితం చేయాలని, ప్రస్తుత దశలో రీటైల్ డీలర్లకు దీనిని తప్పనిసరి చేయకూడదని కోరుతున్నారు. ధార్మిక భావన ద్వారా ప్రతి వ్యక్తి సమాజంలో వికాసవంతంగా మెలగగలరని, ఆలయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీటీడీ దేవస్థానాల అర్చకులు శ్రీమాన్ అనంతసేన దీక్షితులు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల మీ రాశి అర్చకులు కంకణబట్టు ఆగమ సలహాదారు వైఖానస ఆగమ పండితులు శ్రీమాన్ అర్చకం అనంతసేన దీక్షితులకు సోమవారం తెనాలిలో జరిగిన సత్కార సభలో శ్రీనివాస సేవా పరాయణ బిరుదు ప్రదానం చేశారు. పట్టణంలోని అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో అర్చకులు నల్లూరు శ్రీనివాస చక్రవర్తి దంపతుల ఆధ్వర్యంలో ఏకాదశి దీక్ష వ్రతం ఉద్వాసన పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతసేన దీక్షితులు దంపతులకు పాదపూజ నిర్వహించి వేద మంత్రాల నడుమ సత్కరించారు. వైఖానస సేవా సంఘం అధ్యక్షులు మేడూరి
శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అనంతశయని దీక్షితులు మాట్లాడుతూ భగవంతుని అనుగ్రహం పొందాలి అంటే సంకల్పం బలంగా ఉండాలన్నారు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నప్పటికీ భగవంతుని తత్వాన్ని ప్రతి ఒక్కరు ముందుగా తెలుసుకోవాలన్నారు. తెనాలి పట్టణం ఆధ్యాత్మిక నిలయంగా వెలుగొందుతున్నదని, ఆధ్యాత్మికతతో పాటు కళారంగంలోనూ ఎంతో పేరు ఉన్నదన్నారు. ఆంధ్ర ప్యారిస్గా గుర్తింపు పొందిన పట్టణంలో భక్తులు పండితుల సమక్షంలో తనకు సత్కారం బిరుదు ప్రదానం జరగడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో పలు భక్త సమాజాలు కోలాట భజనలు చేశాయి. అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. మేడతాళాలతో వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో దీక్షితులను దంపతులను స్వాగతించారు. పండితులు దివి లక్ష్మి నరసింహాచార్యులు, దివి యోగానంద చక్రవర్తి, దివి మేదిని చక్రవర్తి, అంజనీ కుమార్ చావలి, రామంజనేయ శాస్త్రి, చైతన్య శర్మ, నల్లూరు భట్టర్ తదితరులు వేద పారాయణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అనంతశయని దీక్షితుల ఆశీర్వచనాలు పొందారు. 70 సంవత్సరములు 40 సంవత్సరములు నిర్విఘ్నంగా తిరుమలలో శ్రీవారి కైంకర్యములన్నీ చేసినాను. అభిషేక కైంకర్యం అనే ముఖ్యమైన కైంకర్యము, స్వామివారికి ప్రీతిపాత్రమైన కైంకర్యం కూడా నాకు తెలిసి 10-11 సార్లు చేసి ఉన్నాను. భగవంతుడు అందరివాడు, గోవిందుడు అందరివాడు. ఎవరు చేసుకున్న పుణ్యం ప్రకారం వాళ్ళకు తప్పక వారి కోరికలు నెరవేరుస్తాడు. పుణ్యం చేసినా చేయకపోయినా గోవిందా అని ఒక్కసారి పిలిస్తే తప్పకుండా వారి యొక్క కోరికలు నెరవేర్చేవాడు కలియుగ వెంకటేశ్వర స్వామి. ప్రతినిత్యము కళ్యాణోత్సవం జరిగేటప్పుడు దాదాపు 20 సంవత్సరములకు ముందు అందరినీ భక్తులందరినీ ముందుగా అక్కడ కూర్చోబెట్టి దాదాపు 15 నిమిషములు స్వామి వారికి గోవింద నామాన్ని ప్రవేశపెట్టింది నేనే. 12 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుందంటే భక్తులంతా దాదాపు 600 మంది గృహస్థులు ఉంటారు. వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి ఆ కళ్యాణ మండపంలో 15 నిమిషాలు టైం ఉండేటప్పుడు వాళ్ళు ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అవన్నీ ఉండకుండా స్వామివారి మీదనే ధ్యానం ఉండాలని చెప్పి ఈ గోవింద నామాన్ని నేను చెప్తూ వాళ్ళ దగ్గర చెప్పించి ప్రారంభం చేసింది నేనే. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరూ మంచి చేయాలనే కానీ ఎవరికి అంటే హరిహర తత్వంతో ఇమిడీకృతమై ఉన్నటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి పేరు మోహిని ఏకాదశి. అసలు ఈ మోహిని ఏకాదశి అంటే ఏమిటి అనేటువంటి దాన్ని క్లుప్తంగా మనం 2 నిమిషాలు తెలుసుకుని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. మోహబంధాల నుండి విముక్తులిచ్చేటువంటి పుణ్యమైనటువంటి ఘడియలు ఈ మోహిని ఏకాదశి రోజున ఉంటాయట. అందుకని ఈ విశిష్టమైనటువంటి రోజున మనం కనుక విష్ణు స్వరూపమైనటువంటి మూర్తిని కానీ లేక సోమవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి పరమేశ్వరుని కానీ ఆరాధించిన, ఉపవాస దీక్షతో ఉండి పారాయణ కార్యక్రమాలు నిర్వహించినా కూడా అది 1000 గోదానాలు చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంతటి పుణ్యఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. స్థానిక చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అస్పాంకు చెందిన బృందం పరిశీలించింది. అన్ని విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై సంతృప్తిని వ్యక్తం చేసింది. అస్సాం మెడికల్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ బృందం సోమవారం స్థానిక చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించింది. అన్ని విభాగాలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. సంతృప్తిని వ్యక్తం చేశారు. Hospital as a district hospital, it is an excellent work they are doing. So we are very pleased to observe all the provisions that they have made for the healthcare for the healthcare of the public, and everything is arranged so well and it is as per the protocols. We are immensely happy to be here. ఈరోజు మన హాస్పిటల్ని అబ్జర్వ్ చేయడానికి అస్సాం స్టేట్ నుంచి అస్సాం మెడికల్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు ఒక టీం వచ్చున్నారు. వారు మన హాస్పిటల్ అంతా ఇన్స్పెక్ట్ చేశారు. ఓపీస్, ఆల్ వార్డ్స్, మన దగ్గర అందుతున్న సేవల గురించి అండ్ సర్వీసెస్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్
అండ్ మనం ఎంక్వాస్ 2 times సర్టిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎంక్వాస్ నామ్స్ ప్రకారం ఇక్కడ సర్వీసెస్ అందుతున్నాయా లేదా అనే దానికోసం అబ్జర్వేషన్కి వచ్చారు. మానవ సేవయే మాధవ సేవే అని శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి బోధించిన విషయాన్ని ప్రతి మానవుడు ఆచరణలో పెట్టినాడు. జన్మధన్యత చెందగలరని శ్రీ మహాత్మ సేవ శాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మ సేవ శాంతి ఆశ్రమంలో ఆదివారం సాయంత్రం కాలజ్ఞాని శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధనను నిర్వహించారు. స్వామివారి చిత్రపటం వద్ద పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో మండవ వెంకట చంద్రశేఖరరావు, కుటుంబ సభ్యులు వి నాగభూషణరావు, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్లు ప్రతి మానవుడు సహనము, ఓర్పు కలిగి ఉండాలి. ఏ కార్యక్రమానికి కానీ ఓర్పు అనేది చాలా అవసరము, సహనం అవసరము, క్రమశిక్షణ కావాలి. మనసు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అది మనిషి లక్షణం కాదు అని ఆయన అనేక విధాలుగా అందరికీ చెప్పుకొచ్చాడు. ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ మానసికంగా ఈర్ష, అసూయలు, రాగద్వేషాలతో ప్రపంచం అతలాకుతలమయ్యి మరి యుద్ధాలు జరుగుతున్నాయి. మానవత్వం కనుక ఉంటే ఇటువంటి యుద్ధాలు రావు. అనేక మంది, వేల మంది ఇక్కడ అభాగ్యులయ్యి నిద్రాహారం లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మరి యుద్ధాన్ని త్వరగా విరమించేటట్టు వాళ్ళ మనసులో ధరపడి వాళ్ళకి శాంతిని ప్రసాదిస్తాడని నేను ఆశిస్తున్నాను. ప్రజాప్రతినిధులు అనేది సార్వభౌమాధికారం వచ్చేసాం. వాళ్ళు దైవానుగ్రహంతో అంటే వాళ్ళ మనసు చక్కగా ఉంటే, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అందుకని వాళ్ళని గురించి మనం భగవంతుని ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన కోసం ఉన్నారు. వాళ్ళ కోసమని మనం భ్రమపడకూడదు. మనకంటే ఎక్కువ శ్రమ, ఎక్కువ బాధ్యతలు వహిస్తున్నారు కాబట్టి మరి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఎమ్మెల్సీ గారికి, అట్లే మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాపతి శివకుమార్ గారికి అందరికీ కూడా. వేమూరు మండల గ్రామం జంపనిలోని శ్రీ చెన్నకేశవాలయంలో ఏకాదశి పర్వదినాన సూర్యకిరణాలు మూల విరాట్ను స్పృశించాయి. మండలంలోని జంపని గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భూసహిత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో సోమవారం మోహిని ఏకాదశి పర్వదినాన ఉదయం 7:30 గంటలకు మూల విరాట్ స్వరూపం శ్రీ చెన్నకేశవుని సూర్యకిరణాలు తాకాయి. పాదాల నుంచి కిరీటం వరకు స్వామివారి ప్రతి అంగాన్ని దాకుతూ 40 నిమిషాలకు పైగా సూర్య భగవానుడు కేశవుని స్పృశించాడు. ఈ సుందరమైన అనుభూతిని కలిగించే దృశ్యాన్ని భక్తులు చూసి తన్మయం చెందారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచుగా స్వామివారిపై సూర్యకిరణాలు పడుతూ ఉంటాయని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి సూర్యాష్టకం, పంచసూక్తాలను పఠించి సూర్య నమస్కారాలు చేశారు. పట్టణానికి చెందిన చిరంజీవి మండవ అయాన్ సాయి జన్మదిన వేడుకలను వృద్ధాశ్రమంలో ఆశ్రమవాసుల సమక్షంలో జరుపుకున్నారు. పట్టణ బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మ సేవా శాంతి ఆశ్రమంలో ఆదివారం చిరంజీవి మండవ అయాన్ సాయి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ముందుగా మహాత్మా గాంధీజీ, కస్తూర్బాజీ విగ్రహాలకు పూజలు చేశారు. అయాన్ సాయి చేత కేక్ కట్ చేయించి ఆశ్రమ వాసులకు వితరణ చేశారు. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ అయాన్ సాయికి మహాత్మా గాంధీజీ, కస్తూర్బా గాంధీజీ దివ్యానుగ్రహం కలగాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో తాత మండల వెంకట చంద్రశేఖరరావు, నాయనమ్మ పద్మజ పాల్గొన్నారు. చిరంజీవి మండవ అయాన్ సాయి మొదటి పుట్టినరోజు గాంధీ ఆశ్రమం జరుపుకుంటున్నాడు. చాలా సంతోషం. బాబు అమెరికాలో ఉన్నాడు. తాత మా మండవ వెంకట చంద్రశేఖరరావు గారు, పద్మజ గారు మరి ఎంతో ప్రేమతో బాబుకి ఆశీస్సులు అందజేయాలని ఉద్దేశంతో రావటం చాలా సంతోషం. బాబు చాలా గొప్పవాడు అవుతాడు. ఎందుకంటే గాంధీ ఆశ్రమంలో, అమెరికాలో ఉండే గాంధీ ఆశ్రమంలో తెనాలు జరుపుకుంటున్నారు. భక్తి విశ్వాసాలు కలిగిన మంచి వ్యక్తిగా పేరు పొందుతాడని, ఆయనకి ఆయురారోగ్య అష్టైశ్వర్యములు గాంధీ ఆశ్రమం కలగాలని ప్రార్థిస్తున్నాను. ఏపీ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఆ వివరాలను గ్రంథాలయ అధికారి కడియాల సుజాత తెలియజేశారు. స్థానిక కొత్తపేట మహిళా మండలి భవనంలోని మహిళల బాలల గ్రంథాలయంలో వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారి కడియాల సుజాత తెలిపారు. ఈ శిబిరంలో అపార అనుభవం కలిగిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పసుపులేటి చిరంజీవి పర్యవేక్షణలో స్పోకెన్ ఇంగ్లీష్, గ్రామర్, హ్యాండ్ రైటింగ్
రైటింగ్లో చక్కటి శిక్షణ ఇస్తారని తెలిపారు. అలాగే పార్థసారథి పర్యవేక్షణలో హిందీ తరగతులు ఉంటాయన్నారు. ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేకుండా ఈ నెల 28వ తేదీ నుంచి 45 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరిగే క్లాసుల్లో పాల్గొనే సువర్ణ అవకాశాన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు లైబ్రేరియన్ కడియాల సుజాత 9381067237 ఫోన్ నంబర్ను సంప్రదించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా సంస్థ ఆధ్వర్యంలో మహిళా బాలల గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులను 28/4/2026 నుంచి 6/6/2026 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులను ప్రతి ఒక్క విద్యార్థులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దాసకోటి ఆశ్రమంలో 69వ శ్రీ జానకి వాసంతి కుసుమార్చనోత్సవములు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. మండలంలోని అంగలకుదురు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం దాసకుటి ఆశ్రమం నందు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన 69వ శ్రీ జానకి వాసంతి కుసుమార్చనోత్సవములు, లక్షమల్లెల పూజ, సంపూర్ణ వాల్మీకి రామాయణ మహాయజ్ఞం, అశేష భక్త సందోహంతో విశేషంగా నిర్వహించిన కార్యక్రమాలు సోమవారం నిర్వహించిన మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. కార్యక్రమాల విశిష్టతను శ్రీ సీతారామదాసస్వామి మీడియాకు వివరించారు. 69 సంవత్సరాల క్రితం దాసశేష స్వామి ప్రారంభించిన లక్షమల్లెల పూజ, సంపూర్ణ వాల్మీకి రామాయణ మహాయజ్ఞం ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతున్నట్లు తెలిపారు. శ్రీ వాసుదాసు స్వామి పరంపరపీఠమైన దాసకుటి ఆశ్రమ విశిష్టతను వివరించారు. విశేషంగా భక్తులు పాల్గొని కార్యక్రమాలు తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దాసశేష స్వామి వారిచే 69 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన శ్రీ సీతారామ స్వామి వారి లక్ష వాసంతిక పూజ అంటే మల్లెపూల పూజ 69 సంవత్సరము ఈ నెల 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగింది. 11 రోజులు జరిగింది. దాంట్లో అంతర్భాగంగా వాల్మీకి రామాయణం బాలాకాండ నుంచి యుద్ధాకాండ అయిన పట్టాభిషేకం వరకు జరిగింది. ఈరోజు పూర్ణాహుతి జరిగింది. చాలా విశేషంగా జరిగింది. ప్రతిరోజు మల్లెపూల పూజతో పాటు కళ్యాణం కానీ సత్యనావతాలు కానీ ఎంతో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఇది చాలా శక్తివంతమైన పీఠం. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారంటే తెలియని వారు లేరు. ఒంటిమిట్ట దేవాలయాన్ని ఈరోజు మనము దర్శించుకుంటున్నామంటే అదంతా వారి యొక్క చేసిన కృషి, శ్రమ, తర్వాత వారి తపశక్తి. శిథిలావస్థలో ఉండి ధూపదీప నైవేద్యాలకి నోచుకోకుండా ఉన్నప్పుడు వీరిని కోరితే వీరు అక్కడ వచ్చి ఆ ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు. టెంకాయ చిప్ప ద్వారా 1920-22 ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న గాయలు గోపురానికి ఇంగ్లాండ్ నుంచి ఐరన్ గడ్డసులు తెప్పి సపోర్ట్ చేయించారు. ఇదే కనుక ఆ రోజు చేయబడినట్టు ఈ రోజు గాలి గోపురం చూసే యోగ్యత మనం ఉండేది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డీజిల్, పెట్రోల్కు ఎలాంటి కొరత లేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు. అవసరానికి మించి కొనుగోలు చేయొద్దు. ప్రతి ఆయిల్ బంకు వద్ద సిబ్బందిని నియమించాం. ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి వెల్లడి. సమస్యల పరిష్కారం కోరుతూ బంద్ పాటించిన ఎరువుల దుకాణదారులు. పట్టణంలో మూసివేసి కనిపించిన ఎరువుల దుకాణాలు. ధార్మిక భావనతోనే ప్రతి వ్యక్తి వికాసవంతంగా మెలుగుతాడు. ఆలయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. టీటీడీ దేవస్థానాల అర్చకులు శ్రీమాన్ అనంతశయన దీక్షితుల వ్యాఖ్యలు. తెనాలిలో శ్రీనివాస సేవ పరాయణ బిరుదుతో దీక్షితులకు సత్కారం. జంపని చెన్నకేశవ స్వామి ఆలయంలో మూల విరాట్ను తాకిన సూర్యకిరణాలు. మోహిని ఏకాదశి పర్వదినాన 40 నిమిషాల స్వామిని స్పృశించి బాణుడు తన్మయం చెంది పూజలు చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.